అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మెట్టినింటి బాధ్యతలు మూడో భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మా వాడికి మేము ఇద్దరే పిల్లల్ని ఎందుకు కన్నాం, కనలేక వాళ్ళ అమ్మా నాన్నకు ఆ మాత్రం తెలియకుండా ఐదుగురిని ఎలా కన్నారు. వాళ్ళ నానమ్మ కనమన్న వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మా నాన్నల కళ్ళెదురుగానే వాళ్ళ మేనత్తకు అంత దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవటం తప్పు కాదా? అలాంటి ఇంట్లోకి నువ్వు వెళ్ళి ఏం సుఖపడదాం అనుకుంటున్నావు? పైగా వాళ్ళు కని ఇంటి భారాన్ని మొత్తం ఇంటి పెద్ద కొడుకు అంతా చదివి కొంత తను పంచుకోవాల్సింది పోయి జరిగిపోయిన గతంలో ప్రేమాయణాన్ని తలుచుకుంటూ ఆ అబ్బాయి తాగుబోతుగా తయారవుతుంటే ఆ అబ్బాయికి చెల్లెలు కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద చేయట్లేదని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లో జ్యేష్ఠాదేవిలా శోకదేవతలా ఏడుస్తూ కూర్చుంటే ఆ కొంప ఇంకేం పైకొచ్చుద్ది? పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించాక మొగుణ్ణి తీసుకొని మంచి అత్తారిల్లు చెడ్డ అత్తారిల్లని ఏమీ ఉండవమ్మా. కొంతమంది అత్తలకి నోరెక్కువ. వాళ్ళత్తేమీ కొట్టదగా తిట్టదగా కాసేపు కుక్కల్లే వాక్కొని ఊరుకుంటదిగా. మొగుడు మంచోడు, మామగారు మంచోడుగా అదే ఇంట్లో ఉండొచ్చుగా. పనివాళ్ళు నౌకర్లు చాకర్లు ఉన్న ఇంట్లోంచి అబ్బాయిని తెచ్చి ఈ పుట్టింట్లో కూర్చోబెట్టడం ఏంటి? కూతుర్ని గారాబాలు చేసే వెళ్ళి కాపురం చేసుకోమని అదిలిచ్చి 2 దెబ్బలేసి పంపాల్సింది పోయే అల్లుడిని కూడా ఇదే ఇంట్లో 20,000 జీతానికి ₹1,00,000 ఉద్యోగం మానిపించి తొక్కేయటం ఏంటి? ఈ అబ్బాయి కుటుంబం మొత్తాన్ని పోషించడం ఏంటి? చిన్న చెల్లెలు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎయిర్ హోస్టెస్ అవ్వాలని తన సెల్ఫిష్నెస్ తను చూసుకోవటం ఏంటి? ఇప్పుడు ఆ అబ్బాయి సంగతి ఏంటి? ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న కుటుంబంలోకి నిన్నిద్దామని మేము అనుకోవట్లేదమ్మా. రేపొద్దున నీ తమ్ముడిని నేను డాక్టర్ చదివించినా నీ తమ్ముడు వాడు ఎండీ చేసి వచ్చిన తర్వాత వాడితో ఒక హాస్పిటల్ పెట్టించే వాడికి మళ్ళీ ఒక డాక్టర్ చదివిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసిన అమ్మ నేను మా రిటైర్మెంట్కి సరిపడా మేము జాగ్రత్త పడ్డాం. నీ దగ్గరకో వాడి దగ్గరకో వద్దామని మేము అనుకోవట్లేదు. ఎవరైనా అదనపు భారమే అవుతారమ్మా. మాకు వయసు అయిపోయాక మిమ్మల్ని చూడమంటాం న్యాయం, కానీ మేము వయసులో ఉన్నప్పుడు మా మిగతా భారాలన్నీ మీ మీదకు తోసేసి ఇప్పుడు తమ్ముడున్నాడు, నువ్వు తమ్ముడిని చదివించు, తమ్ముడు చదివైందా నువ్వు పెళ్లి చేసుకోకు, నీ జీవితం తమ్ముడు కోసం త్యాగం చేయని మేమంటే అది మా స్వార్థం కాదు. వాళ్ళ అమ్మా నాన్నలు పెద్ద కొడుకుని చదివిస్తే మిగతా వాళ్ళని పెద్ద కొడుకు చూస్తాడు. పెద్ద కొడుకు వల్ల కాలేదు కాబట్టి పెద్ద కూతురు వచ్చి పుట్టింట్లో కూర్చుంది కాబట్టి రెండో కొడుకు ఫ్యామిలీ మొత్తాన్ని ఉద్ధరించుకుంటూ వస్తుంటే మన్ను తిన్న పాముల్లాగా బాధ్యత లేకుండా అలా చూస్తూ ఉండొచ్చా అమ్మ? తప్పో ఒప్పో మంచి మాటలు 4 చెప్పుకోను, 4 దెబ్బలు కొట్టుకోను సంసారాన్ని దారి చేసుకోవద్దు. మన ఇంట్లో ఎందుకు నేను పోషించలేననా? మీ అమ్మ కష్టపడుతోంది. తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. నలుగురు కలిసి 4 చేతుల కష్టపడితే ₹1 కనపడుద్దే. నలుగురు కలిసి ఒక రెక్క మీద మనం పడి తినాలి అనుకుంటే ఏ సంసారం పైకి రాదంటే ప్లీజ్ నాన్న, తను మంచివాడు నాన్న. మంచితనం ఏం చేసుకుందామమ్మా? కోసి కూర వండుకుందామా? వెనుకటికి ఓ సామెత ఉందలే, మంచోడంటే మంచమంతా కంపు చేసి పెట్టాడంట. అలాగా దేనికి పనికొచ్చే మంచితనం ఆ అబ్బాయిదే? ఏం చేసుకుందామమ్మా? ఆ అబ్బాయి నిన్ను కొట్టకపోవచ్చు, తిట్టకపోవచ్చు, నీ మీద రోజు చెయ్యొచ్చు, కాపురం చేయొచ్చు, కానీ ఆ ఇంట్లో నువ్వు సుఖంగా ఉంటాననుకుంటున్నావా? ఆ ఇంట్లో మనశ్శాంతిగా ఉంటాననుకుంటున్నావా? నాన్న ప్లీజ్, తనని నేను ప్రేమించాను నాన్న. మనసులో తన్ని పెట్టుకొని వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అంటారు నాన్న, తప్పంటారు నాన్న. ఎవరు చెప్పారమ్మా? ఈ రోజుల్లో అవగాహన లేక చాలామంది పిల్లలు వెనక ముందు ఆలోచించుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించేస్తున్నారు. పరిస్థితులు ఇవాళ మాటల్లో చెప్పినట్టు రేపొద్దున చేతల్లో ఉండవమ్మా. అలాంటి ఇళ్లల్లోకి వెళ్ళి మనం బ్రతకలేము, ఉండలేము. మనకంటూ రెస్పాన్సిబిలిటీసు, మనకంటూ ఫ్యామిలీ మీద ఒక క్లారిఫికేషను ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగావు నువ్వు. అలాంటి బజారు బలాదూరు కుటుంబాల్లోకి వెళ్ళి మనం ఉండగలం అనుకుంటున్నావా? అంటే మీరు చూసే సంబంధంలో వాడికి కొన్నాళ్ళకైనా వాడు నా మనసులో లేడని, నా మనసులో విజయ ఉన్నాడని తెలుస్తుందిగా నాన్న. పోనీ వాళ్ళేమైనా నన్ను హ్యాపీగా చూసుకుంటారనే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? నా మనసుకు నచ్చిన వాడినిచ్చి నాకు చెయ్యి నాన్న అని పంతం పట్టుకొని అన్నం నీళ్లు మానేసి కూర్చుంది అంబిక. దాంతో చేసేదేమీ లేక నీ ఇష్టం,
పిలిపించి మాట్లాడతాను అన్న తర్వాత విజయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ససేమిరా మీ ఇంటికి మా అమ్మాయిని ఇవ్వటం ఇష్టం లేదు బాబు, కానీ మా అమ్మాయి చచ్చిపోతానని నువ్వు లేదే బ్రతకనడే, నిన్ను తప్ప వేరే ఎవరిని చేసుకోనని పంతం పట్టి నిన్ను చేసుకుంటోంది. కాబట్టి నీ భార్య నువ్వు అండర్స్టాండింగ్ మీద ఉద్యోగాలే చేసుకుంటారో ఊళ్ళే వెళ్తారో, మీ ఇంట్లో మా అమ్మాయే నలిగిపోద్దావు, నువ్వే నీ పెళ్ళాన్ని పోషించుకుంటావో నీ ఇష్టం. మా అమ్మాయికంటూ నేను కొంత బంగారం ఆస్తి నగదు ముట్ట చెప్పాలనుకున్నాను, కొంత ఆస్తి పాస్తులు. కానీ మీ కుటుంబ పరిస్థితులు మీ కుటుంబంలో వ్యక్తుల గురించి విన్నాక తెలిసాక మీ అమ్మదే మీ నాన్న హారత కర్పూరం చేసేసాడంటే మీ నాన్న లాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేను నమ్మి నా కూతురుకంటూ నేను ₹1 నీ చేతిలో పెట్టలేను. ఎందుకంటే మీ నాన్నకి మించిన రెస్పాన్సిబిలిటీసు నీకు ఈ రోజున ఉన్నాయి. మీ మేనత్తకి ఏమాత్రం నీ చెల్లెళ్ళు అక్క తీసిపోరనే, ఇక నీకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి నేను మాట్లాడక్కర్లేదు అన్న తర్వాత ఆ అమ్మాయి వైపు అలా చూస్తే ఆ అమ్మాయి చచ్చిపోతాను అనేసరికి పెళ్లి చేసుకుంటానండి, కాకపోతే తనకి మీరేం పెట్టాలనుకుంటున్నారో అది ₹1 కూడా వద్దు, మీ దగ్గరే ఉంచండి. నాకు తనకంటూ ₹1 సెక్యూర్డ్గా మీ దగ్గర ఉందనే కాస్త మనశ్శాంతిగా నిమ్మళంగా ఉంటుంది. తన్ను పోషించుకునే బాధ్యత నాది. మా విషయంలోనే అన్నీ సరిగ్గా ఉంటే, మా కుటుంబమే అంతా సరిగ్గా ఉంటే ఈ రోజున మీరు ఆ మాట అనరు. అలా మీతో మాట అనిపించుకోవటానికి కారణం మా కుటుంబ పరిస్థితిలో మా గతులు మా కర్మలేనని నాకు తెలుసండి అన్నాడు. అన్న తర్వాత మేమేమి పెళ్లి గ్రాండ్గా చెయ్యం అనే సింపుల్గా గుళ్ళో నిశ్చయితాంబూలాలు మార్చుకొని మీ వైపు నుంచి ఒక 100 మందిని పిలుచుకోండి, మా వైపు నుంచి అంతే పిలుచుకుంటామని సింపుల్గా పెళ్లి చేసిన తర్వాత అంబికకి విజయ్కి ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిపిస్తే వెంటనే పిల్లల్ని కనకూడదు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంత టైం తీసుకుందాంరా అంటే సరే అందే అంబిక. ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్కి తీసుకెళ్లేంత బిసాదు ఎటు లేదని విజయ్ ఇంటికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళకంటూ కనీసం ఆ ఇంట్లో ఒక గది ఒక ప్రైవసీ కూడా లేవు. అయితే డాబా మీద పడుకొని దోమతెరేసుకొని లేదా పైన ఒక టెంట్ లాగా వేసుకొని అందులో కష్టాలు పట్టమే. అది వారానికి 1 రోజు 10 రోజులకు 1 రోజు ఏం బతుకో అనిపించేసేదే. ఇక అంబికకి విజయ్ ఒక్కటే చెప్పాడు, ఇంట్లో నువ్వు ఉండి చెయ్యాల్సినంత రాచకార్యాలు ఏవీ లేవురా, ఎంతోటి ఇంటి పని వంట పని, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిన దాకా అన్నయ్య తనతో కాపురం చేయడనే దిగుల్లో వదిన ఏడుస్తూనే చేసుకుంటూ వెళ్ళిపోద్దే. మా అమ్మకి చేసుకోవటం అలవాటే, మా అక్క తిని కూర్చుంటుంది, మా చెల్లెలకి పని పాట లేక పోస్కో లాస్కో కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది, నువ్వు జాబ్కి వెళ్ళు అన్న తర్వాత సరేనంది ఆ అమ్మాయి. జీతం తీసుకొచ్చి ఇచ్చింది. జీతం తీసుకొచ్చి ఇస్తే నీ జీతం నాకొద్దు అని, అది నీ కష్టార్జితం రా, ఈ ఇంట్లోకి కొండలే తీసుకొచ్చి పెట్టినా కూడా కడిగిపోతాయి, పర్వాలేదు, ఇంతలో బ్రతకటం వీళ్ళకి అలవాటే, నీ శాలరీని ఉంచు, ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవసరం అనుకుంటే ఉంటుంది అని చెప్పాడు విజయ్. చెప్పిన తర్వాత అంబిక తన శాలరీని తీసుకెళ్ళి ఒక అకౌంట్లో వేయటం మొదలుపెట్టి సాయంకాలం తన ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత, అంతకుముందు అమ్మాయికి పుట్టింటి దగ్గర ఉండగా ట్యూషన్లు చెప్పిన అలవాటు ఉంది కాబట్టి ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి ట్యూషన్ చెప్పబడను అని బోర్డు పెట్టుకొని ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చునేదే. అలా ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చుంటే ఆ ట్యూషన్ మీద కాస్త డబ్బులు వచ్చాయి. తన జీతం అవి కలిపి నెలకి 1,00,000 నుంచి 1,20,000 1,25,000 దాకా కళ్ళ చూసేది ఆ అమ్మాయే. ఆ ప్రతి రూపాయి ఎత్తుకెళ్ళి అలా ఒక బ్యాంక్ అకౌంట్లో పడేస్తూ ఉండేదే. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయిందే. 1 సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున జోరున గాలి వర్షం, బయటికి వెళ్ళిన అజయ్ ఇంటికి రాలేదు. దాంతో పొద్దున నేను టిఫిన్ పెడితే నా మొహం మీద విసిరు కొట్టి వెళ్ళాడు. కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వెళ్తే నీ మీద మోజుతో నీ మీద చెయ్యేస్తాననుకుంటున్నావా ఏంటే, నీ అమ్మ వల్లే ఈ గతి పట్టిందని తిట్టి వెళ్ళాడని ముక్కులు చీరిపోస్తూ నోట్లో గుడ్డలు కొక్కుకుంది సుగుణ. ఆ తర్వాత అజయ్ ఎక్కడికి వెళ్ళాడా ఏంటా అని ఆ గాలి తుఫాను వర్షంలో పడి శంకర్రావు మొక్క ములిసిపోతానని రాకపోతే ఒకవైపున రాఘవకి ఆ రోజంతా ఆస్తమాగా ఉంది. ఎటు సుజయ్ రాలేడు. దాంతో నేను వస్తానని అంబికంటే నైట్ టైంలో లేడీస్ వద్దని విజయ్ అలా గొడిగేసుకొని వెతుక్కుంటూ
నడుచుకుంటూ వెళితే ఒక చోట ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్నాడు అజయ్. దాంతో గుండె చెరువైపోయింది. లేపి ఆటోలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు మార్చి పడుకోబెడితే తెల్లారేసరికి నిద్ర లేచేవాడు. 3 రోజులైనా మనిషి స్పృహలో లేడు. దానికి తోడు ముక్కుల్లో నుంచి నోట్లోంచి బ్లడ్ వస్తుంది. కంగారు అనిపించి వెంటనే అంబులెన్స్ మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఎంతకాలంగా ఇతను ఏం తీసుకుంటున్నాడు అంటే బీడీలు, పొగాకు, గుట్కా, పాన్పరాకు, ఖైని, దాంతోపాటు మరొక వైపున చీప్ లిక్కర్లు తాగటం, బీడీలు తాగటం. ఇంకా స్టాప్ ఇట్ మిస్టర్ అంటే ఏమైంది డాక్టర్? అతనికి లివర్ డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చెయ్యాలి వెంటనే. ఎంత ఖర్చు అవుతుంది అంటే 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు. పైన మీకు మెడిసిన్స్, దాంతోపాటు అతనికి కొంత ఫుడ్కి వాటికి కలిపి మిగతాయి మొత్తం ఒక 5 చూసుకోండి, 15 లక్షలు కావాలి అని చెప్పారు డాక్టర్లు. దాంతో ఇక వేరే ఆప్షన్ ఏముంది? పెళ్ళాన్ని డబ్బులు దాయమని, నీ జీతం నాకు వద్దని, నాకు సిగ్గు ఆత్మాభిమానం ఉందని, అది నీ సంపాదనని చెప్పినా ఈ రోజున అదే భార్య దగ్గర చేయి చాపక తనకి వేరే ఆప్షన్ లేదో, ఎక్కడా బయట తనకి రూపాయి పుట్టదో, వేరే ఆప్షన్ ఏమీ లేక అంబిక వైపు చూస్తే ఆ అమ్మాయి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి, మనిషి ప్రాణం మీదకి వచ్చిందంటే ఇవ్వకుండా ఎలా ఉంటాం? దాంతో డబ్బులు ఇచ్చింది విజయ్కి. అవి కట్టి ముందు అజయ్కి ఆపరేషన్ చేయించాడు. మందులకి 3 దాకా అయినాయి. ఒక 2 లక్షల రూపాయలు పైన బలమైన ఫుడ్ పెట్టాలి కాబట్టి తీసుకొచ్చే కైమాలని అయ్యని ఇయ్యని వండి పెట్టి డాక్టర్లు ఇక నువ్వు తాగినా స్మోక్ చేసినా పోతావు పైకని చెప్పారని ఆ తర్వాత అజయ్ని ఇంటికి తీసుకొచ్చి తాగొద్దని బ్రతిమిలాడాడు విజయ్. తాగుడైతే మానేశాడు, కానీ గాలికి తిరగటం, బలాదూర్ తిరగటం మాత్రం అజయ్ మానలేదు. అలా అని ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటాం, లేదంటే బయటికి వెళ్ళి తిరిగి రావటం. అంతకు మించి అజయ్ లైఫ్లో వచ్చిన మార్పు ఏమీ లేదు. పెళ్ళాం కష్టపడి ఏడాది కాలం పోగు చేసిన 15 లక్షలు అలా కళ్ళ ముందే కరిగిపోయినట్టు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి విజయ్కి. ఈలోపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మాళవిక నాకు కడుపు అని కూర్చుందే. ఆ అబ్బాయికి అసలు సిగ్గుపడాలా లేకపోతే కాండ్రిచ్చి ఉమ్మాలా అనేది కూడా తెలియక, అక్క ప్లీజ్ ఇకనైనా నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోవే, లేదంటే బావని తీసుకొని వెళ్ళే శుభ్రంగా వేరు కాపురం పెట్టుకోండి బావా. నువ్వు ఇదివరకటి ఉద్యోగంలో జాయిన్ అవ్వు, మీ నాన్న రికమెండేషన్తో వచ్చిందేగా, నా వల్ల కాదు బావా. ఇలా కడుపుల్లో ఉన్న పిల్లల్ని పోషించటం అంటే నా వల్ల తేలే పని కాదు. రేపు డెలివరీలని, పుట్టిన పిల్లలకి డైపర్లని, వాళ్ళకి సెర్లెక్లని తేవటం నా వల్ల కాదని విజయ్ అన్నాక, రాఘవ వెళదాం పద మాళవిక అని బ్రతిమిలాడితే, మీ అమ్మ వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తేనే వస్తానంటే, పోనీ రాఘవ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఇప్పుడు అది కడుపుతో ఉండి కూడా ఎంత బలుపు కాకపోతే తినటానికి గతి లేకపోయినా అది మన ఇంటికి రాలేదంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? దాన్ని వచ్చుద్దాం మర్యాదగా రమ్మను, మనం బంగారం లాగా కాలు కింద పెట్టకుండా చూపించి ఆర్గానిక్ ఫ్రూట్స్ పెట్టి సీమంతాలు చేయించి డెలివరీలు చేయిద్దాం. లేదు అంటే దాని కర్మ, రూపాయి కూడా ఇవ్వనివ్వను మీ నాన్ననన్నాక ఆయన దొంగతనంగా డబ్బులు ఇద్దామని చూసినా అక్కడ నేను చస్తానని రాఘవ వాళ్ళమ్మ అడ్డం తిరిగి కూర్చుందే. ఇక్కడ మాళవిక నేను వెళ్ళనంటే వెళ్ళను, తొలి కాన్పు మీదే కదా అని ఇక్కడ మాళవిక వీళ్ళ నెత్తి మీద కూర్చుంది. దాంతో ఇలా రోజులు గడిచిపోతూ ఈ ఘర్షణలు గొడవల మధ్య అదేమన్నమాట, ఆడపిల్ల తొలిచూలైతే సీమంతం చేయొద్దా అని సుభద్ర ఇక మరొక విషయం లేపి తెరదించింది విషయానికి. దాంతో ఎవరికి తప్పినా తప్పకపోయినా ఇక అంబికకి తప్పదు కాబట్టి కొంత అమౌంట్ డ్రా చేసి తెస్తే 1 లక్ష పెట్టి సీమంతం వేడుకలు జరిపించారు మాళవికకి. జరిపించిన తర్వాత 7వ నెలలోనే ఒక రోజున మాళవిక అడ్డమైన గడ్డి తిని కుప్ప కూలిపోయింది మనిషి. అత్త మీద పెద్దగా అరిసి బీపీ రేజ్ అయిపోయింది. ఇదే 7వ నెలలో వాళ్ళమ్మకి ఇలా పరిస్థితి విషమించే ఆ రోజు వాళ్ళ మేనత్త వల్ల సుజయ్కి 2 కాళ్ళు వంకరపై పుట్టాడనే కంగారుతో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఇమీడియట్గా సిజేరియన్ చేసి ఆపరేషన్ చేయాలని, 7వ నెలలోనే పుట్టబోతుంది కాబట్టి బేబీని ఇంక్యుబేటర్లో పెట్టాలని, 9వ నెల దాకా డబ్బులు లక్షల్లో ఖర్చు అవుతాయని, ఆ తర్వాత కూడా బేబీకి హెల్త్ బాగోదని, బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పేసరికి
ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాక కూర్చుండిపోయాడు. రాఘవ నువ్వు ఆగు విజయ్ అనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఆయన క్యాంప్కి వెళ్ళున్నాడు. ఆయనకి ఫోన్ లైన్ కలవలేదు. ఒకవైపున వాళ్ళమ్మ ఈ విషయం తెలుసుకొని దానికి ఎంత బలుపు కాకపోతే ఇప్పుడైనా సరే అత్తయ్య వచ్చి మీ మనవడో మనవరాల్లో మీరు కాపాడుకోండి అత్తయ్య అని చెప్పాల్సింది పోయి ఎంత పొగర్రా నీ పెళ్ళానికంటే నీ అమ్మకి ఎంత బలుపు, నీ అమ్మ వచ్చిందంటే నేను పురుడు కూడా పోయించుకోనని కూర్చుంది మాళవిక. దాంతో తల బద్దలైపోతూ ఉండిపోయాడు విజయ్. ఇక ఏంటి బావా ఇదే, ఏంటక్క ఇది నువ్వు పశువులాగా అంటే అలా అడ్డం తిరిగిపోయింది మాళవిక. ఎవరికి తప్పినా మొగుడు పరిస్థితి చూసి అంబిక తప్పదు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సర కాలంగా పోగు చేసిన డబ్బులు అలా తెచ్చి విజయ్ చేతిలో పోసిందే. అవి పెట్టి అక్కకి సిజేరియన్ చేయించి పుట్టిన బేబీని తీసి బేబీని అలా ఇంక్యుబేటర్లో పెట్టారు. డబ్బులు నీళ్లల్లా ఖర్చు అయిపోతున్నాయి. ఆ తర్వాత 2 నెలలకు బేబీని బయటికి తెచ్చారు. బేబీకి టీకాల దగ్గర మొదలుపెట్టి డైపర్ల దగ్గర మొదలుపెట్టి 3 నెలలు ఇచ్చాక నా అందం తగ్గిపోద్దని పాలివ్వనని కూర్చుంది మాళవిక. సుభద్ర ఒకవైపున ఇక లాక్టోజన్లు రాయించుకురమ్మనమని ఆయిపడుతూ ఒకవైపున బొట్ల మందులని పద్దాక హాస్పిటళ్ళకి తిప్పటం అని లక్షల డబ్బులు అలా అసలు ఎలా అయిపోతున్నాయో కూడా తెలియకుండా అలా అయిపోవటం మొదలైందే. ఈలోపు పిల్లకి సంవత్సరం వయసు రానే వచ్చిందే. ఫస్ట్ పుట్టినరోజు కూడా అయిపోయింది. ఇంతకాలంలో ఉయ్యాల్లో వేయటం, ఆ తర్వాత బారసాలలో అన్నప్రాసనలో అడుగులేస్తే అడిచెలు, ఊగొడితే ఉండ్రాళ్ళు, నా తలకాయ నా తద్దినమనే ఇక అవన్నీ అవజేసుకొచ్చింది సుభద్ర. అయిపోయిన తర్వాత ఇలా పిల్ల పుట్టినరోజు అయిపోయిందో లేదో ఈలోపు ఒక రోజున విజయ్ అలా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు ల్యాప్టాప్లో. అంబిక ఆఫీసు నుంచే ఇంకా రాలేదు. అజయ్ ఇక బయటికి వెళ్ళి ఉన్నాడు. సుగుణ గ్యాస్ సిలిండర్ పక్కన కూర్చొని మొగుడు ముట్టుకోలేదని ఏడుచుకుంటుంది. సుభద్ర కూరగాయలు కోసుకుంటుంది. శంకర్రావు లెక్కలు రాసుకోవటానికని వెళ్ళాడు. మాళవిక పిల్లను ఉయ్యాల్లో పడేసి టీవీలో సీరియల్ చూస్తుంటే రాఘవ ఊపిరాడట్లేదని డాబా మీద కూర్చున్నాడు. అలా ఆకాశంలోకి చూసుకుంటూ సుజయ్ తన జీవితం ఏంటా అని కాసేపు బుక్కులోకి చూసుకుంటా కూర్చున్నాడు. అంతా దాంట్లో విజయ్ అంబికకు ఫోన్ చేసి ఇంకా రాలేదేంట్రా అంటే ఈరోజు మీటింగ్ ఉంది అవగానే వస్తానని చెప్పింది ఆ అమ్మాయి. సరే అంటూ ఉండగానే మాధురి కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయేపాటికి ఏదైనా కొంపదీసే దీనికి ఫుడ్ పాయిజన్ అయిందా ఏంటమ్మా అని అంటూ ఉండగానే పొద్దున్నుంచి 7-8 వాంతులు చేసుకుందిగా అన్నాడు విజయ్. ఏమోనయ్యా అనేసరికి మళ్ళీ 2-3 వాంతులు చేసుకుంటే వెంటనే ఆటో పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే హాస్పిటల్లో ఇక చూపించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొస్తే మాధురి ముఖమంతా ఎర్రగా అయిపోయి ఓ పక్క కూర్చుంది వెళ్ళే. ఈలోపు విజయ్ ముఖమంతా నల్లగా అయిపోయింది. అంబిక ఇంటికి వచ్చింది. అజయ్ వచ్చాడు, శంకర్రావు వచ్చాడు. ఇంట్లో అందరూ ఉన్నారు. ఏమైంది చిన్నోడా దీనికి అని అడిగింది సుభద్ర. నీ కూతురు కడుపు అంటమ్మా అనేసరికి సుభద్ర ఒక్కసారిగా అలా చూసేసరికి పెద్ద కూతురు నాకు కడుపు కాలేమీ లేదమ్మా, నేను 3 రోజుల క్రితమే నేను నెలసరి అయ్యింది నాకు అని చెప్పాక నా వైపు చూస్తావేంటి అత్తయ్య, మీ అబ్బాయి చెయ్యకుండానే కడుపు వచ్చుద్దా నాకు? అంబిక వైపు చూస్తే మేము ప్రికాషన్స్ యూజ్ చేస్తున్నాంలేండి అంద అమ్మాయి. అన్న తర్వాత ఇక నీ చిన్న కూతురికి కడుపు అంటే వాళ్ళందరి వైపు చూస్తావేంటమ్మా నువ్వు? నీ చిన్న కూతురు గారు పెళ్ళికి ముందే ఎవరితోనో కులికి కడుపు తెచ్చుకున్నారు. ఆ ఎవరో నీ కాబోయే అల్లుడు కనుక్కో, నీ కూతురు బజార్ దాన్నే అన్నాడు విజయ్. అనేసరికి శంకర్రావు ఏమైందే, ఏం జరిగిందే అని అడుగుతుంటే మాధురి ఈ మధ్య తనకు కోర్సులో చేరింది, కంప్యూటర్ నేర్చుకుంటాను అని ఇంట్లో గొడవ చేసి శంకర్రావు సుభద్ర సిఫారసు చేసి కూతుళ్ళంటే అతిగారాభం కాబట్టి పంపిస్తే కనీసం ఆ కంప్యూటర్ కోర్సుకి వెళ్ళిన దగ్గర ఆ కంప్యూటర్ కోర్సు నేర్పించేవాడిని వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా వాడికి 4 రూపాయలు ఉండేవి. కనీసం అక్కడ ఎవరైనా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకునే వాళ్ళని ప్రేమించి ప్రేమాయణాలు నడిపినా బతుకు గ్యారంటీ ఉండేదే. అక్కడికి వచ్చి కోర్సు నేర్చుకునే ఒకడు చెప్పాలంటే లో క్లాస్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ గాడిని ఒకడిని పరిచయం అని ఆ తర్వాత నువ్వు అందంగా ఉన్నావన్నాడని వాడితో కలిసి ఓయో రూములకి వెళ్ళి వాడితో కలిసి కులికి 6 నెలలుగా రిలేషన్
పొజిషన్లో ఉండే వాడితో కలిసి శారీరకంగా కూడా కలవటం వల్ల కడుపు వచ్చి ఇప్పుడు ఆ కడుపు 4వ నెల కూడా దాటిపోయిన దాకా బయటికి తెలియనివ్వకుండా రహస్యంగా మెయింటైన్ చేసుకొచ్చింది మాధురే. దాంతో ఎందుకు చేసావు ఇలా అని శంకర్రావు అడుగుతుంటే, నోరు ముస్తావా ఇంక నువ్వు నీ ఓవర్ యాక్టింగు అని అజయ్ శంకర్రావును ఒక్క తోపు తోస్తే వెళ్ళి సుభద్ర మీద పడి, ఏమే బజారు దానా, ఈ ఇంట్లో ఎవరిని చూసి అంతోటి కోరికలు కలిగి రగిలిపోయి నువ్వు ఇలాంటి పనులు చేశావే, అంత కోరికలు ఆపుకో లేక నీ బతుక్కి తిండి పిచ్చేననుకున్నాను, నీ బతుక్కి ఈ లక్షణాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు కడుపు తెచ్చుకుంటే ఆ కడుపు తీసేంచకుండా ఇంకా నువ్వేంట్రా వచ్చి కూర్చొని 4వ నెల దాటిపోయిందని చెప్తావో, నీకు సిగ్గనేది ఉందా శంకర్రావు? అవునులే, నీ చెల్లెల్ని ఆ రోజున తయారు చేశావు, మగాడు చెయ్యేస్తే చాలు కదా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేసినా మర్చిపోతారు. అచ్చు నీ పెద్ద కూతురు అంతే, నీ రెండో కూతురు అంతే, నీ మేనగోళ్ళంతే, ఏం బ్రతుకులయ్యా మీయే అని అజయ్ పడేసే ఇక మాధురిని కొడితే నోట్లో నుంచి బొళక్ బొళక్మని బ్లడ్ పడిందాకా కొట్టాడు. కొట్టిన తర్వాత అజయ్ని పట్టుకొని వెనక్కి లాగేశారు. లాగేసేసరికి అసలు నన్ను కొట్టడానికి నువ్వెవడవి, నన్ను కొట్టే అర్హత నీకెక్కడుందే, అవును ప్రేమిస్తే తప్ప ఏంటి, నేనొక్కదాన్నే ప్రేమించానా, రెండో వాడు రెండో ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ఏంటి, పెద్ద కూతురు మొగుడిని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని పెద్ద కూతురికి పురుళ్ళు పుణ్యాలు బాగానే జరిపించుకొని ఈ వెధవ బ్రేకప్లు అయినాయని ఉద్యోగం సద్యోగం చేయకుండా తప్పతాగి తిరుగుతూ వీడి పెళ్ళాన్ని ముట్టుకోవట్లేదన్నా వీడికి పెళ్లి చేసి ఆ తర్వాత వీడికి ఆపరేషన్లు చేయించి మీరు రోజు గదుల్లోకి వెళ్ళి కులకొచ్చు, నేను వయసుకు వచ్చాను, నాకు కోరికలుండవా ఏంటి, అవును తప్పు చేశాను, ఏంటైతే ఇప్పుడు చేస్తారా చెయ్యరా నాకు అతన్నిచ్చి పెళ్ళి అనేపాటికి ఏం చేయాలో అర్థం కాదో. ఇప్పుడు వాళ్ళకి కడుపు తీయించే ఛాన్స్ లేదో. మొత్తం వాళ్ళుండే బజారంతా ఆ విషయం తెలిసే జనాలందరూ అప్పటికే చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టారు. ఇంకా చేయగలిగింది ఏముందే, దాంతో ఎవరిని ప్రేమించిందో చెల్లెలు వాడిని రమ్మనమని కబురు పెడితే వాడి అమ్మ, వాడి అక్కలు, వాడి చెల్లెళ్ళు, వాడి అన్న వదిన, వాడిది ఒక 10 మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో పుట్టాడు వాడిది ఒక ఫ్యామిలీ, వాడి చుట్టాలు బంధువులు మొత్తం భయంకరంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ఊరికినే చేసుకోమంటే ఎలా చేసుకుంటామో, తప్పు మీ అమ్మాయికి అంత మదం ఎక్కి అంత కన్ను మిన్ను కానకుండా మా ఇళ్లలో ఆడపిల్లల్ని కూడా మేము అలా పెంచట్లేదు, అంత మగాడి మీద మోసుబడి హోటల్ గదుల్లోకి వెళ్ళి మరి మగాళ్లతో కులికి అంత బజారు పెంపకం పెంచావా నువ్వని సుభద్రని అడిగి, ఏం మగాడివయ్యా నువ్వు, కూతుర్ని కంట్రోల్లో పెట్టలేని నువ్వు ఓ తండ్రివేనా అని శంకర్రావుని అడిగి, మేము ఊరికినే ఏం చేసుకోము, 5 లక్షలు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని ఆ తర్వాత ఒక 5 లక్షల రూపాయలు బంగారం పెట్టి మా అబ్బాయికి 1 లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చి మాకు 6 అమ్మాయిలు 650 ఆడపడుచు కట్నాలు ఇచ్చి మా అబ్బాయికి హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరం పెట్టే మాట అయితే మాట్లాడండి, లేదంటే మాకేమీ పర్వాలేదు, జైలుకి వెళ్ళమన్నా 10 మందిని గన్నా నేను వెళ్ళి కూర్చొని 3 పూట్ల వాళ్ళు ఫ్రీగా పెడతారు, చెప్పకూడదు తిని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొని వస్తాడు మా అబ్బాయి, మాకేమీ నామూషీ లేదు, మేము అన్నిటికీ దిగిన మనుషులమేననే పాటికి వాళ్ళు దిగారు, వీళ్ళు దిగలేరు కదా. దాంతో విజయ్ కళ్ళల్లోంచి అలా ధారలుగా నీళ్లు కారిపోయి అజయ్ పోనీ పార్లమెంటు అసెంబ్లీ వద్ద రాసిస్తాము ఏందబ్బాయో అనేపాటికి ముందు లేసి బయటికి నడవండి అన్నాడు. అన్న తర్వాత పడేసి అలా తుక్కు కింద ఇంకో రౌండ్ మాధురిని బాధేశాడు అజయ్. బాధిన తర్వాత ఇక ఏదైనా ఎవరేమనుకున్నా జరగాల్సిందైతే ఆగదు కాబట్టి అంబిక వెళ్ళి డ్రా చేసుకొచ్చి 15 లక్షలు అక్కడ పడేసిన తర్వాత ఆ 15 లక్షలు పెట్టి వాళ్ళు చెప్పినవన్నీ ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేసి మాధురిని కాపురానికి పంపారు. పోనీ కాపురానికి పంపిన దగ్గర ప్రశాంతంగా కాపురాలు చేసుకొని సస్తే అది వేరే విషయం. అలా కాకుండా
కాకుండా వెళ్ళిన రోజు లగ్గాయిత్తు వాళ్ళందరితో మాధురి గొడవలు పెట్టుకోవటం, తగాదాలు పెట్టుకోవటం, సాయంత్రానికి మాధురి మొగుడు మీద చేయగానే అవన్నీ మర్చిపోవటం. ఇలా మాధురికి 8వ నెల వచ్చింది. 8వ నెల వచ్చిన తర్వాత ఒక రోజున వాదన పెరిగిపోయి అవతల చేసుకున్నోడితోనే వాడమ్మని వేసని, వాడక్కని బూతులు తిట్టి నానా మాటలు అని వాళ్ళు తిరిగి మాధురిని అని అలా రభస రచ్చ అయిపోయి వాడు తన్నేపాటికి వెళ్ళి మెట్ల మీద నుంచి కింద పడి అబార్షన్ అయిపోయి ఆ తర్వాత అదేమిదేమని వచ్చి పుట్టింట్లో కూర్చొని నేను వాడితో కాపురం చేయనని, నాకు డివోర్స్ కావాలని వాడు నన్ను టార్చర్లు పెడుతున్నాడు, హింసలు పెడుతున్నాడు, తెలియక వాడిని ప్రేమించానని, కోరికలు ఆపుకోలేక వాడితో కలిశానని ఇక నానా రభస నానా రచ్చ చేసి పెద్దగా ఏడిసి నాన్న అమ్మా అనుకుంటూ వచ్చింది పుట్టింటికి. వచ్చేపాటికి ఆ కడుపు పాయ, ఇచ్చిన 15 లక్షలు బాయ. కూతురు మీదున్న ప్రేమతో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు 4 రూపాయలు అక్కడ పెట్టి కోర్టుకి వెళ్ళి విడాకులు పారేశారు. ఆ తర్వాత పెళ్లికి ముందు 70 కిలోలు వెయిట్ ఉండే మాధురి పెళ్ళయ్యి ప్రెగ్నెన్సీలు వచ్చే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పోయేసరికి 120 కిలోలకి వెయిట్ పెరిగిపోయింది. ఇక అలా కూర్చొని ఫ్యాన్ కింద టీవీలకు ఎదురుగా కదలకుండా అమ్మని ఇయ్యండు అని చెప్పి వండించుకొని తింటూ ఒళ్ళు కదలకుండా కూర్చుంటూ కాస్త నీది బీటెక్ అయిపోయింది, ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదే, నేను వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు, బయట 10 మంది నన్ను చూసి 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు, నేను వెళ్ళే అనవసరంగా ఇప్పుడు డిప్రెషన్కి గురి కాలేను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేదే. నీ కర్మ, నువ్వు నన్ను పోషించుకోవాల్సిన రాత నీది అన్నట్టుగా వయసుకు వచ్చిన చెల్లెలు చెప్పటం, చెల్లెల్ని కనీసం ఉద్యోగానికి వెళ్ళమని అమ్మా నాన్న చెప్పకపోవటం విజయ్కి పేగులు తరుక్కుపోయేంత బాధ కలుగుతూ ఉండేదే. ఒకవైపున ఇది ఇలా జరుగుతూ ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడిందని ఒక రోజున అందరూ కూర్చొని అన్నం తింటూ ఉండగా సుజయ్ కుర్చీలో కూర్చున్నాడు, కింద పడిపోయి ఫిట్స్ వచ్చినాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే మీకు ఎప్పుడూ చెప్పాం మేము, ఆ అబ్బాయికి 2 ఇయర్స్ బ్యాకే మీరు ఆపరేషన్ చేయించాల్సిందే, చిన్నప్పుడు చేయించితే 10 లక్షలతో పోయేదే, ఇప్పుడు 25 పెట్టండి ఆపరేషన్ అవ్వదని డాక్టర్లు చెప్పేసరికి కరెక్ట్గా సంవత్సరం నుంచి ఆ అంబిక వీళ్ళ కోసమే డబ్బులు దాస్తున్నట్టు అయిపోయింది ఆ అమ్మాయి పరిస్థితి. 15 లక్షలు ఆ అమ్మాయి దాచిన డబ్బులు కాక 10 లక్షలకు లోను పెట్టి వెరసి 25 లక్షలు తెచ్చి అక్కడ పెడితే అవి పెట్టి సుజయ్కి ఆపరేషన్ చేయించాడు విజయ్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత సుజయ్లో కోరికలు మొలకలెత్తినాయి, కోరికలు రెక్కలు విప్పుకున్నాయి. అప్పటిదాకా కుంటి కులాసమని కుంటోడని అమ్మాయిలు పట్టించుకోలేదని ఆ తర్వాత ఫోన్లు, ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అప్పు చేసి శంకర్రావు ఫోన్ కొనివ్వటం, అన్లిమిటెడ్ బ్యాలెన్సులు, సుభద్ర దొంగచాటుగా కూరగాయల్లో ఉప్పుల్లో పప్పుల్లో డబ్బులు ఇవ్వటం, రీఛార్జీలు చేయించుకోవటం, ఆ తర్వాత నాకు బైక్ కావాలని నానా గొడవ నానా గోలా చేస్తే సుభద్రదే మెళ్ళో ఉన్న నల్లబూసల గొలుసు, ఏలుకున్న ఉంగరం, చెవులుకున్న దిద్దులు అడిగిపోయినాయి కూడా తెగనమ్మి కొడుక్కి బైక్ కొనివ్వటం, ఆ తర్వాత స్నేహితులంటాం, బీర్లంటాం, పార్టీలంటాం, పబ్బులంటాం, విచ్చలవిడితనంగా తయారయ్యాడు సుజయ్. అసలు వీడికి నేను ఎందుకైనా ఆపరేషన్ చేయించానో, అసలు చేయించకుండా ఉంటే పోయేదేమో వెధవ దరిద్రం అనిపించింది విజయ్కి. అంతా దాంట్లో అంబిక ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే ఆఫీస్లో ఉన్న మిగతా అమ్మాయిలంతా కూర్చొని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నా జీతంతో ల్యాండ్ కొన్నామని ఒక అమ్మాయి, నా జీతంతో నేను గోల్డ్ చేయించుకున్నానని, డైమండ్ సెట్ చేయించుకున్నానని, ఇల్లు కట్టుకున్నామని, ఇలా కారు కొనుక్కున్నామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆలోచించుకుందే. అప్పుడే తన పెళ్ళైపోయే ఇదేమి అనుకుంటా వచ్చే వెనక ముందు కింద మీద పడే 5 ఏళ్ళు దాటిపోయినాయి. 6వ సంవత్సరం కూడా వస్తుంది తన పెళ్ళయ్యే. ఇంతవరకు తన కడుపు పండింది లేదో, తనకంటూ పిల్లా పీచు లేరు. జీవితం ఏంటో అర్థం కావటం లేదు. భర్త ప్రేమ మాత్రమే సంపూర్ణంగా అనుభవించగలుగుతోందా తను? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఈ 5 సంవత్సరాలుగా తను పోగు చేసిన డబ్బులు ఎంత? పెద్ద బావ కోసమని అయ్యింది 15 లక్షల రూపాయలు, పెద్ద ఆడపడుచుకి ఇచ్చింది 15 లక్షల రూపాయలు, చిన్న ఆడపడుచుకి ఇచ్చింది 15 లక్షల రూపాయలు, మరిది కోసం ఖర్చు పెట్టింది 25 లక్షల రూపాయలు. పుట్టింటికి వెళితే పుట్టింటి వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా
ఇలాంటి వాడిని చేసుకునే చివరికి గతి పట్టిందే అనుకుంటారేమోననే అవమానంగా అనిపించి పుట్టింటికి కూడా వెళ్ళలేకపోతోంది. వాళ్ళే పిలిచినా, వాళ్ళు తన్ని ఏమనకపోయినా, వాళ్ళు తన గౌరవంగానే చూసినా తమ్ముడు చదువైపోయింది. ఇంతకాలంలో తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ్ముడికి హాస్పిటల్ కూడా పెట్టుకొని రాబడి కూడా బాగుంది. తను పుట్టింటి మీద పడి దోచుకు తినే ఆడపిల్ల కాదు. తన ఆస్తిపాస్తులు పంచి ఇమ్మనమని అమ్మా నాన్నల్ని ఏ ముఖం పెట్టుకొని తను అడగగలదో? ఒకవేళ అడిగి వాళ్ళు ఇచ్చిన భర్త అన్నట్టు ఈ ఇంటి కిందకి ఎంతైతే సరిపోతాయి? సమస్యలన్నీ సమస్యలుగానే ఆగిపోయినాయి. ఈ ఇంట్లో ఏ సమస్య పరిష్కారం అయ్యింది లేదో. అత్తామామల గురించే ఏమని ఆలోచించాలో అసలు తను? ఒకవైపున అంతా ఆపరేషన్ అయ్యి నయమైందే కానీ బావలో మార్పు లేదు, ఆడపడుచులో లేదో, రెండో ఆడపడుచులో లేదో, మడిదిలో లేదో. ఈ ఇంటి పరిస్థితులేంటి? ఇలా ఎంతకాలం, ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఇలాగే మోస్తూ పోతే ఈ భారాలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి? మనసంతా అతలాకుతలంగా ఉందే, మనసేమీ బాలేదు. ఇంటికి వచ్చిందే ఈ ఇంతకాలంలో కూడా తను ఆ ఇంట్లో ఓ సోఫాలా, ఓ కుర్చీలా, ఓ టీవీలా ఒక మనిషి అంతే. అత్తగాడికి కూతుళ్ళంటే ఉన్న వల్లమాలిన ప్రేమ కోడళ్ల మీద ఉండదు. నిజం చెప్పాలంటే పైకేమీ అనదు, తిట్టదు, కొట్టదు. అంతే సుభద్ర. పెద్ద కోడలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నా పెద్ద కోడల్ని ఓ పట్టించుకోవటం, పెద్ద కోడల్ని బాధపడకని చెప్పటం. పోనీ తల్లి లేనిది తండ్రి నిరాదరణకు గురైంది కదా, కాసేపు కూర్చోబెట్టుకొని పలకరించటం, తిందా తినలేదా అని ఆలోచించుకోవటం ఇవేవీ ఉండదు. ఇక రెండో కోడలుగా ఆ అమ్మాయి సంపాదిస్తోంది అన్నా సరే, ఉద్యోగానికి వెళ్ళొస్తోంది అన్నా సరే, ఆవిడ మనసులో ఏముంటాయో కానీ పైకి ఆ అమ్మాయిని ఫార్మాలిటీగా పలకరించే ఏదో ఇక ఆ అమ్మాయి తిన్నా తినకపోయినా మాట వరుసకే భోంచేయి అనేసి, టిఫిన్ చేయి అనేసి, బాక్స్ పెట్టాను అనేసి పక్కకు వెళ్ళిపోద్ది అత్తగారు. మామగారు ఒక్కోసారి మనసు బాగుంటే ఏమ్మా అంతా బాగానే ఉందిగా అంటాడు, లేకపోతే ఒక్కోసారి అది పలకరించడు. ఇక బావగారు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ ఉండటంలోనే జీవితం గడిచిపోద్ది. పెద్ద ఆడపడుచుకే విపరీతమైన గర్వం. అత్త కిందే లొంగని పెద్ద ఆడపడుచు మనుషుల్ని మాట్లాడించాలన్న అహంభావం, చిన్నచూపు, చులకన మిగతా వాళ్ళంటే. టీవీలు పెట్టుకొని మునిగిపోద్దే. తప్పుడు పనులు చేసిన చిన్నాడపడుచుకే ఎక్కడా లేని హెడ్ వెయిట్. ఇక మరిది గురించి చెప్పాలంటే ఎంతసేపు ఫోన్లు, గర్ల్ ఫ్రెండ్స్, చిట్ చాట్లో అవి తప్ప మనుషుల ప్రపంచంలో ఉండడు వాడు. మొగుడుంటే ఆ కాసేపు మొగుడుతో మాట్లాడుకోవటం, ఆ ట్యూషన్ పిల్లల దగ్గర కూర్చోవటం, ఆ అమ్మాయి కర్మానికి ఏదో ఆ అమ్మాయి కర్మ అన్నట్టుగా విజయ్ని పెళ్లి చేసుకోవటం. ఆ ఇంట్లో వాళ్ళంతా ఏమీ అననట్టే ఉంటారు. కాకపోతే అలాగని ఏ రోజు మనుషుల్ని మాట్లాడించటం, వాళ్ళ బాధ, సుఖం, సంతోషం అర్థం చేసుకోవటం, పక్కన కూర్చొని పలకరించటాలు లాంటివి ఉండవు వీళ్ళకి. అంత మృగాల్లా అత్త వాళ్ళని ఎలా పెంచిందో నిజమేలే. అత్త మావే అలా ఉన్నప్పుడు పిల్లలు అలా ఉండక ఎలా ఉంటారో అనిపించేసి అంబికకి ప్రాణం విసికేయటం మొదలుపెట్టిందే. ఇలా జీవితంలో ఎన్నాళ్ళని, ఎన్నేళ్ళని తమ జీవితాలు ధారపోస్తూ కూర్చుంటే వీళ్ళెంతమంది కూర్చొని తింటూ కూర్చుంటారు తమ మీద పడి. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు వీళ్ళిలా బాధ్యత అనేది తెలుసుకోకుండా ఎలా ఉంటారు? జీవితాంతం ఇక బ్రతుకంతా ఇంతేనా? పుట్టింటికి వెళితే ఎక్కడ చుట్టాలు, బంధువులు తన గురించి చులకనగా మాట్లాడుకుంటారోనని, తనని హేళన చేస్తారేమోనని ఒకవైపున అమ్మా నాన్న నలిగిపోతూ తన్ని గదిలో నుంచి బయటికి రానివ్వకుండా వాళ్లే సర్ది చెప్పేసుకుంటూ తను మాట అంటే పడదు అనే దాంతో తమ్ముడు ఒకవైపున వాడి అత్తింటి వాళ్ళు ఎక్కడ తక్కువగా చూస్తారో తన్నే తన అత్తింటి వాళ్ళనే అనే వాళ్ళు కవర్ చేసుకొచ్చుకుంటున్నారో. కానీ ఇలా ఎంతకాలం జీవితం ఇలా తాము పిల్లల్ని కనకుండా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు జీవితం మీద ప్రతి ఒక్కళ్ళకి ఆశలుంటాయని ఆ రోజు భర్త అన్నప్పుడు తనకు ఆ మాట తెలియలేదు. ఆ రోజు ప్రేమించాను అనుకుందే. పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, ప్రేమించటం తప్పు కాదు. ప్రేమించే భర్తే వచ్చాడు నాన్న అన్నట్టు ఆ ప్రేమ
తను నిజంగా సంపూర్ణంగా అనుభవించగలుగుతుందా? ఇదొక ఇల్లా? ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక మనుషులా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకునేదే ఉండదు ఈ ఇంట్లో. అసలు వీళ్ళందరి కోసం ఎంతవరకని కష్టపడాలి? ఎన్నాళ్ళు కష్టపడాలి? ఎన్నేళ్ళు కష్టపడాలి? అలా కష్టపడుతూ పోతే వీళ్ళు ఒకళ్ళు కష్టపడితే 10 మంది తిని ఇలా ఎన్నేళ్ళు కూర్చుంటారు? ఎన్నాళ్ళు కూర్చుంటారు? ఇవే ఆలోచనలు. దాంతో ఆ అమ్మాయి రాత్రిపూట ఏమీ తినలేదు. తినవారా అని భోంచెద్దుగానని విజయ్ అన్న నాకేమీ వద్దు, తినాలని లేదు అనేసి వెళ్ళి అటు తిరిగి పడుకుండిపోయింది. విజయ్ పలకరించినా మాట్లాడలేదు. విజయ్కి ఆ అమ్మాయి మనసు బాలేదనే విషయం అర్థమైంది. ఒక్క భర్తగా అతను మాత్రమే కదా ఆమెను అర్థం చేసుకోగలడు. ఆ తర్వాత అత్తగారు కనీసం తిందా తినలేదా అని తన కూతుళ్ళు తినకపోతే 100 సార్లు బ్రతిమిలాడి నోట్లో పెట్టుకునే అత్త ఆ అమ్మాయి గురించి అసలు పట్టించుకోలేదు. ఇక తోడుకోడలో పొద్దున వెళ్ళేటప్పుడు బాక్స్ ఇస్తూ ఏడుస్తుంది, తిరిగి వచ్చాక బాక్స్ తీసుకుంటూ ఏడుస్తుంది, రాత్రి భోజనం పెడుతూ ఏడుస్తుంది, పొద్దున్న టిఫిన్ పెడుతూ ఏడుస్తుంది, వెళ్ళేటప్పుడు గుమ్మం దాకా వచ్చి ఏడుస్తుంది, చివరికి ఆ అమ్మాయికి కాసిన కాఫీ టీ ఇస్తూ కూడా ఏడుస్తుంది. తలపోటు వచ్చి అలా పడుకుండిపోయింది. ఈ ఈ ఈ అని తోడుకోడలు రాగాలు ఒకవైపున చిరాకు అనిపించే చెవులు మూసేసుకొని పడుకుండిపోయింది నేల మీదే అంబిక. ఆ తరువాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత రెడీ అయిందన్న మాటే కానీ అత్త టిఫిన్ చేయి అందే. టిఫిన్ వద్దు అంటే సర్లే నీ ఇష్టం అనేసిందే. ఆ తర్వాత బాక్స్ ఇదిగో అని అక్కడ పెట్టేసిందే. కనీసం ఏంటమ్మా దిగులుగా ఉన్నావు, ఏమైందని తన కూతుళ్ళనైతే 100 సార్లు అడుగుద్దే, కనీసం పట్టించుకొని కూడా లేదు. తోడుకోడలు ఆ ఇంట్లో తనకి తోడుందనుకోవటానికి లేదు. కూర్చొని అంట్లు తోముకుంటూ ఇక మొగుణ్ణి ఆ ప్లేటుల్లో గ్లాసుల్లో బావక్కడే నుంచుంటే బావ వైపు చూస్తూ పెదం కొరికేసుకుంటూ ఏడుచుకుంటూ కూర్చుంది తోడుకోడలో. తలపోటు వచ్చేసింది ఆ అమ్మాయికి. అంతా దాంట్లో వెళదామారా అని విజయ్ అంటే నే వెళ్తానులే అనేసి, అది కాదంబిక వద్దంటున్నాగా నే వెళ్తాలే అనేసి ఒక్కటే అలా షేర్ ఆటో ఎక్కి కూర్చొని దిగులుగా దిగాలుగా 3 ఆటోలు మారి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో అందరి వైపు చూస్తుంటే వాళ్ళందరిలో ఒక ప్రశాంతత, వాళ్ళందరిలో ఒక సంతోషం, వాళ్ళందరిలో ఒక ఆనందం. వాళ్ళకి అత్తమావులు ఉన్నారు, ఆడపడుచులున్నారు, తోడుకోడళ్ళు, మరుదులు, బావలు, అమ్మా నాన్నలు, తోబుట్టువులు, చుట్టాలు, బంధువులు, రెస్పాన్సిబిలిటీసు అన్నీ ఉన్నవాళ్లే వాళ్ళు. కాకపోతే వాళ్లకు ప్రశాంతత ఉందే, వాళ్లకు మనశ్శాంతి ఉందే. వాళ్ళు ₹1 ఏ మామగారి గుండె ఆపరేషన్ అంటే ఓ 4-5 లక్షలు ఖర్చు పెట్టో, ఏ ఆడపడుచు పెళ్ళంటో ఓ 2-3 ఖర్చులో వాటా వేసుకోనో, లేదు ఇంకేదైనా అంటే ఓ 10 లక్షలు ఖర్చు పెట్టో ఊరుకుంటారో. కానీ ఇదేంటి అసలు, పేరుకి తన మొగుడు జీతం వద్దన్నాడు, కానీ ఆ జీతం తను దాచింది ₹1 అయినా ఈ రోజున తన అకౌంట్లో ఉందా? ఎందుకు దాచింది? తనేమైనా తన స్వార్థం కోసం దాచిపెట్టిందా? ఆ డబ్బులు పెట్టి వీళ్ళ బ్రతుకులు బాగు చేద్దాం అనుకుందే, ఆ డబ్బులు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టిద్దాం అనుకుందే, ఆ డబ్బులు పెట్టి ఈ కుటుంబ పరిస్థితులు మార్చాలనుకుందే. కానీ ఏదీ జరగలేదు. ఇవాళ మళ్ళీ పరిస్థితి మొదలు. ఆయన నేను ఇద్దరం కష్టపడ్డాం. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం తన భర్త జీతం పెళ్ళప్పుడు 70,000, ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది. కానీ ఖర్చు అదుపులో లేదో. ఆ రోజు తన జీతం 70,000, ఈరోజు 1,00,000 దాటిందే. తన ట్యూషన్ పిల్లలు ఆ రోజు 100 మంది, ఈరోజు 300 మందే. వచ్చే డబ్బుల్లో రూపాయి మిగిలేదేమీ కనపడట్లేదు. ఇలాగే అయితే జీవితం ఎంతకాలం? నాన్నెప్పుడు ఓ మాట అనేవాడు, కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయని. ఈ బ్రతుకులు మారేనా, ఈ బ్రతుకులు బాగుపడేనా అని. ఆ రోజంతా కూడా ఆ అమ్మాయి మనసు బాగోక ఏమీ తినలా. మొగుడు ఫోన్ చేసినా ఏం లేదని, నాకు మనసు బాలేదు, ఒంటరిగా ఉండాలని ఉందని ఫోన్ పెట్టేసిందే. ఆ తర్వాత విజయ్ ఆఫీసులో ఉన్నాడే కానీ మనసంతా దిగులుగా ఉంది. భార్యే గుర్తొచ్చే. ఆ తర్వాత సాయంత్రం ఎర్లీగా వెళదాము, వెళ్ళి భార్యను తీసుకెళ్ళి కాసేపు బయటకు ఎక్కడికన్నా వెళ్ళి భార్యని కాసేపు దగ్గరికి తీసుకుని మాట్లాడదాం అనుకున్నాడు. ఈలోపు అంబికే ఆఫీసు నుంచి మనసు రాలేదని మధ్యాహ్నమే
2:30-3 మధ్యలో బయటకు వచ్చేసింది పర్మిషన్ పెట్టే. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే అవతల వచ్చే వాళ్ళ తప్పేమీ లేదు. హారన్ కొడుతున్నా మనసులో ఆలోచనలు మనుషుల్ని చుట్టూ ఏం జరుగుతున్నాయనేది నిజంగానే కళ్ళకి కనపడనివ్వవు. దాంతో ఆ అమ్మాయి అలా వస్తూ ఉండగా ఒక వెహికల్ గుద్దేసిందే. గుద్దేసేపాటికి తలకి రోడ్డు దెబ్బ తగిలిందే. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు హాస్పిటల్లో చేర్చి హ్యాండ్ బ్యాగ్ వెతికితే అందులో విజయ్ ఫోన్ నెంబర్ ఉంటే విజయ్కి ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. చెప్పి అక్కడికి పోలీసులు అందరూ వస్తే సీసీ కెమెరాలో చూసుకోమని, మేము హారన్ కొట్టాం, మా తప్పేమీ లేదని, మేమే తన హాస్పిటల్లో చేర్చామని పిలిచినా తను పలకలేదని, ఏమైందో మాకు తెలియదనే పాటికి విజయ్కి సిచ్యువేషన్ అంతా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైందే. ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయిందనే. ఈ మధ్య తనతోనూ సఖ్యంగా ఉండట్లేదు, తిండి తినట్లేదు, నిద్రపోవట్లేదు. కళ్ళు అలా దిండి మీద చెయ్యేస్తే ఏడ్చి ఏడ్చి తెల్లారికి ఎర్రగా ఉంటున్నాయి, నిద్రపోవట్లేదు. బాగా డిప్రెషన్కి గురైపోయింది భార్య. దాంతో డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటే ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి తల సర్జరీ కాబట్టి 20 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతాయి. మరొక విషయం, ఆ అమ్మాయికి పైన ఇంకొక 5 లక్షల దాకా మందులకి తిండికి దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ అమ్మాయిని. అసలు ఏం జరిగిందే, ఆ అమ్మాయి స్టమక్లో ఫుడ్ ఏమీ లేదు. 2 డేస్ 3 డేస్ నుంచి ఆ అమ్మాయి ఏమీ తింటున్నట్లేదు, చాలా డిప్రెషన్లో కూడా ఉంది. మేము పోరాడుతున్నాం కానీ అమ్మాయికి బ్రతకాలనే ఆశ కోరిక కూడా లేదు అనేపాటికి విజయ్ డాక్టర్ కాళ్ళు పట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి మొదటిసారి కనపడ్డ క్షణాలు గుర్తొచ్చాయి. ఆ రోజు పందిరి దాటించడం, ఆ తర్వాత తను మాట్లాడటం, ఫోన్ నెంబర్ తీసుకోవటం, వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో తను సంవత్సరం సాన్నిహిత్యంగా ఉండటం, ఆ అమ్మాయి మనసులో తనే ప్రేమను కలిగేలా చేయటం, ఆ అమ్మాయితో ఇంప్రెసివ్గా మాట్లాడటం, పిచ్చిది తన కోసం తన్ని వెతుక్కుంటూ రావటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నా కాదనుకొని కాలదనుకొని తన్ని చేసుకోవటం, మామగారు రూపాయి ఆస్తి కూడా నీ ఫ్యామిలీని నమ్మి నీకు నేను పెట్టలేనంటాం, ఆ తర్వాత పుట్టింట్లో ఎక్కడ తను తన భర్త చులకనైపోతారోనని వెళ్ళటం మానేయటం, నీ జీతం నాకొద్దు, తీసుకోవటం మగ లక్షణం కాదు అన్న తను పేడి వెధవలాగా అన్న దగ్గర మొదలుపెట్టి తమ్ముడి దాకా ఆ అమ్మాయి జీతం మొత్తం వాడేయటం, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమీ మారకపోవటం, 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ఏమీ తినలేదన్నా తల్లి నిర్లక్ష్యంగా పట్టించుకోపోవటం, తండ్రి తన కూతుళ్ళ విషయంలో అయితే విలవిల్లాడిపోతాడో ఆ అమ్మాయిని కనీసం తల మీద చెయ్యేసి నిమిరైనా పలకరించలేకపోవటం, మేనత్త అలా చేసినా నొప్పి పుట్టని నాన్నకి నిజం చెప్పాలంటే రోజు అన్న మీద చేయేస్తాడేమో మేనగోడల మీద అని ఎదురు చూసే తన తండ్రి తన భార్యని కనీసం ఏమ్మా ఒంట్లో బాలేదా అని కూడా ఒక్క మాట పలకరించకపోవటం అన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేసే. ఇంట్లో వదిన ఉందే, ఎప్పుడు సుఖదేవతలా ఉంటదే. ఇక అక్క విషయం ఏం పేరు పెట్టాలో కూడా తెలియనంత బజార్ రకాలుగా తయారైపోయారు తన చెల్లెలు తన అక్క. వీధంతా అసభ్యంగా చెప్పుకుంటున్నారు చెల్లెల గురించే. తమ్ముడికి ఆపరేషన్ ఎందుకు చేయించాడో, అన్నను ఎందుకు బతికిచ్చాడో అర్థం కావట్లేదు తనకే. ఇవాళ తన భార్య ఆపరేషన్కి చూస్తే అకౌంట్లో రూపాయి లేవు. దాంతోనే కళ్ళెర్రగా అయిపోయినాయి. ముందు తను ఫోన్ చేసుకున్నాడు ఆఫీస్కి. సార్ అని ఎండీకి జరిగింది మొత్తం ఆయనకి తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ గురించి అదంతా. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మీరు అప్పుగా ఇస్తారో లోన్గా ఇస్తారో నాకు తెలియదు. నా భార్య నా ప్రాణం, అది లేకపోతే నేను బ్రతకలేను. దాని ప్రతి రూపాయి వాడుకున్నాను, ఒక్కరోజు సంతోషంగా చూసుకోలేదు సార్. ఒక సినిమాకి తీసుకెళ్ళలేదు, ఓ చీర కొనివ్వలేదు, ఓ మూర మల్లెపూలు తేలేదు, కనీసం రోజు దాని ఒంటి మీద చేయేసి కాపురం చేయలేదు. అమ్మతనానికి దూరం చేశాను, దాని ప్రతి రూపాయి ఈ కుటుంబం కిందకి వీళ్ళకే దోచిపెట్టాను. మీకు దండం పెడతాను, ఒక్క 25 లక్షలు సర్దుతారా? నా జీవితం అంతా మీకు ఊడిగం చేసైనా అప్పు తీర్చుకుంటాను సార్ నేనంటే. చచ్చా, నువ్వెంత సిన్సియరో నాకు తెలుసు విజయ్, నేనే తీసుకొని వస్తాను ఉండు చెక్ అని చెప్పి ఆయన నీ వైఫ్ను కూడా పలకరించినట్టుంటుందంటే మా ఇంటి దగ్గరకే రండి సార్ అని విజయ్
నర్సు కప్పచెప్పి అంబిక ఐసీయూలో ఉంటే నేను మనీ తీసుకొని వస్తాను డాక్టర్ అంటే ఇట్స్ ఓకే మేము చూసుకుంటాం తన్ని మీరు వెళ్ళండి అన్నారు. అత్తమామలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలన్నా కూడా ధైర్యం సరిపోలేదు అబ్బాయికి. అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే హాల్లో మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. కళ్ళల్లో నుంచి ధారాలుగా నీళ్లు కారిపోతుంటే టీవీలో ఒకవైపున ఫుల్ హై స్పీడ్ వాల్యూములు పెట్టుకొని కేవ్ కేక అనే సాంగులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు అక్క చెల్లె. ఒకవైపున తమ్ముడు ఫోన్లో మునిగిపోయాడు. అన్న కూర్చొని ఆలోచించుకుంటుంటే వదిన గ్యాస్ సిలిండర్ పక్కన ఏడుస్తుంటే అమ్మ ఏదిరా ఇంకా మీ ఆవిడ ఇంటికి రాలేదు, స్నాక్స్ ఓ పక్కకి తీసి టేబుల్ మీద పెట్టాను, వస్తే తనకు నచ్చితే తినమను అనేసి పక్కకు వెళ్ళి ఏవైందిరా అలా కూర్చున్నావు అని అజయ్ వచ్చి అడిగాడు. అడిగిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని సుభద్ర అందే. అన్న తర్వాత ఇంతకీ ఆఫీస్ టైం అయిపోయి ఎంతసేపు అయినా మీ ఆవిడ ఇంటికి రాలేదే అన్నాడు శంకర్రావు. అనేసరికి ఈలోపు ఆఫీసర్ గారు వచ్చాడు. ఆఫీసర్ గారు వచ్చి ఇదిగో విజయ్ నువ్వు అడిగిన 25 లక్షల చెక్కు హాస్పిటల్లో కట్టేద్దాం పదా, వెంటనే నీ భార్యకి ఆపరేషన్ చేయొద్దుగానే అనేసరికి ఆపరేషనా దేనికి ఏమైంది అని అడిగిన తర్వాత అదేంటండి మీకు తెలీదా తనకి పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, ఐసీయూలో ఉంది కదా మీ కోడలు అనేసరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న తర్వాత అదేంట్రా ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి, ఇన్ని సంవత్సరాలుగా కోడలు ఉద్యోగం చేస్తోంది, ట్యూషన్ చెప్తోంది, ఆ డబ్బులు నువ్వు ఇంట్లోకి ఏం ఖర్చు పెట్టలేదుగా, ఎవరికి 1 రూపాయి వాడలేదుగా, ఏవైనా ఆ డబ్బులు పెట్టి తనకి చూపిస్తే సరిపోద్దుగా, ఎవరినో అడగాల్సిన అవసరం ఏంటి, ఏవైనా ఆ డబ్బులన్నీ అని అడిగింది వాళ్ళమ్మ. అడిగేపాటికి క్లాప్స్ కొడుతూ లేచి నుంచున్నాడు. ఇంతటితో ఈ కథ 3వ భాగం పూర్తి. ఇంతకుముందు దీన్ని 2 భాగాలు అప్లోడ్ చేసి ఉన్నాయి, వినకపోతే వినగలరు. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.